నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో ఫైబ్రోమయాల్జీ గురించి చెప్పుకుందాము. ప్రెజెంట్ ఈ జెన్‌జీ జనరేషన్‌లో చాలామంది పేషెంట్స్ ఆహ్, బాడీ పెయిన్స్ అని వస్తూ ఉంటారు. ముఖ్యంగా మెడ నొప్పి, లేదా నడుము నొప్పి, లేదా ఫింగర్ పెయిన్స్, లేదా వన్ సైడెడ్ పెయిన్, మరియు ఫ్రంట్ బాడీ పెయిన్, లేదా అప్పర్ బాడీ పెయిన్, లేదా లోవర్ బాడీ పెయిన్ అంటూ వస్తూ ఉంటారు. ఆహ్, ముఖ్యంగా కండరాల నొప్పిని ఫైబ్రోమైల్జియా అంటారు. ఇది క్రానిక్ పెయిన్ డిజార్డరు. దీనికి ముఖ్య అంటే ము ముఖ్యంగా సింప్టమ్స్ చెప్పుకున్నట్లయితే ఫస్ట్ క్రానిక్ వైడ్ స్ప్రెడ్ పెయిన్ అనేది ఉంటుంది. క్రానిక్ వైడ్ స్ప్రెడ్ పెయిన్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లే కొంతమంది పేషెంట్స్ రైట్ సైడెడ్ బాడీ పెయిన్ అంటారు. కొంతమంది లెఫ్ట్ సైడెడ్ అంటారు. మరి కొంతమంది హోల్ బాడీ అంటారు. మరి కొంతమంది ఫ్రంట్ సైడ్ పెయిన్ అవుతుంది అంటారు. మరి కొంతమంది ఓన్లీ బ్యాక్ సైడ్ పెయిన్ అవుతుందంటారు. కొంతమంది పర్టిక్యులర్‌గా పిన్ పాయింటెడ్‌గా టెండర్‌నెస్ చూపిస్తుంటారు. బ్రిస్ట్‌కి కానీ, లేదా క్లావికల్ కింద కానీ, లేదా మెడ కింద కానీ, మరి కొంతమందికి నెక్ పెయిన్ అంటూ టెండర్‌నెస్ పాయింట్స్ కొన్ని చూపిస్తుంటారు. మరికొందరిలో ఫెటిగ్‌నెస్, అలసట అనేది ఉంటుంది. మూడవది ఇన్సామ్నియా. ఈ ఫైబ్రోమైల్జియాతోని అసలు నిద్ర పట్టకపోవడం అంటూ ఉంటుంది. ఆహ్, ఆహ్, తర్వాత మూడ్ స్వింగ్స్ అనేది అగుపడుతుంది. మూడ్ స్వింగ్స్ ఆహ్, అది డిప్రెషన్ లాగా, కొద్దిగా యాంగ్జైటీ లాగా, ఆహ్, నిద్ర పట్టకపోవడం వల్ల యాంగ్జైటీ అనేది పెరుగుతుంది మరియు రిఫ్రెషింగ్‌గా ఉండకపోవడము లాంటివి చూస్తుంటాము. మరియు మరికొందరిలో పిన్ పాయింటెడ్‌గా స్పెసిఫిక్‌గా టెండర్‌నెస్ చాలా సివియర్‌గా ఉంటుంది. ఆహ్, దీనికి ముఖ్య కారణాలు ఆహ్, కొంతమందిలో ఎనిమియా కండిషన్, మరికొందరిలో థైరాయిడ్ ఇష్యూస్ వల్ల బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని, ముఖ్యంగా స్కెలిటల్ పెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. మరికొందరిలో వైటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల, మరి కొంతమంది పేషెంట్స్‌లో ఈ కీళ్ళవాతము అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డరు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, హెచ్ఎల్ఏవి1 డిజార్డర్, లేదా మల్టిపుల్ స్క్లిరోసిస్ వల్ల ఒక ముఖ్య కారణం చెప్పుకోవచ్చు. మరియు కొంతమంది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల, మ ఎక్కువ మందిలో స్ట్రెస్ వల్ల సింప్టమ్స్ చెప్తూ ఉంటారు. మరికొందరిలో వైటమిన్, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ మెగ్నీషియం, పొటాషియం డెఫిషియన్సీ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఫైబ్రోమైల్జికి డయాగ్నోసిస్ చాలా డయాగ్నోసిస్ అంటూ ఏదీ లేదు. కాకపోతే ఈ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల మనం రూల్ ఔట్ చేసుకోవచ్చు. థైరాయిడ్, సిబిపిలో థైరాయిడ్ రూల్ ఔట్ చేసుకోవచ్చు. బి12 డెఫిషియన్సీ రూల్ ఔట్ చేసుకోవచ్చు. మరియు సిఆర్‌పి, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ రూల్ ఔట్ చేసుకోవచ్చు. ఫైబ్రోమైల్జికి పాటించాల్సిన సూచనలు, ఎక్కువగా కండరాల నొప్పులు ఉంటాయి కాబట్టి మెగ్నీషియం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లీఫీ వెజిటేబుల్స్, కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సెసమి సీడ్స్, మరియు ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంపార్టెంట్. ఎక్కువ వాటర్ కన్జంప్షన్ మరియు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ మన మన శరీరాన్ని కొద్దిగా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ చేయాలి ఖచ్చితంగా. 20-30 మినిట్స్ అలా. మరియు ఎక్కువ మిల్క్, కర్డ్ అలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ధన్యవాదాలు.